వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ కోడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ నేనే రాశాను. కథ పేరు ధైర్యం. మన జీవితంలో మనకి ధైర్యం ఉంటేనే మనం ఎటువంటి ఆటంకాలు మన జీవితంలో ఎదురైనా వాటన్నిటినీ అధిగమించి మన గమ్యాన్ని చేరుకోగలం. కథ విషయానికి వస్తే ఒక ఊరుంది. ఆ ఊర్లో ఒక రాజు ఉంటారు. అతని యువకుడు. అయితే అతను ఏంటంటే కొంచెం బలహీన మనస్కుడు. అంటే ఏంటంటే తను ఏదైనా పని చేయాలంటే కొంచెం భయం భయంగా ఉంటారు. అంటే వాళ్ళ వాళ్ళ ఊరిలో ఏమైనా యుద్ధం వచ్చినా లేదా ఎవరికైనా కష్టం వచ్చినా కొంచెం భయం భయంగా ఉంటారనమాట. ఏ చిన్న సమస్య వచ్చినా వెనక్కి తగ్గేవాడు. చిన్నప్పటి నుండి ఏదైనా కొత్త పని మొదలు పెట్టాలనుకున్నా మధ్యలోనే భయపడి ఆగిపోతారు అతను. అయితే ఏమైందంటే ఒకరోజు ఊర్లో ఉన్న పెద్దలందరూ కలిసి ఊరి చివరున్న కోటను పునర్నిర్మించాలనుకున్నారు. అంటే ఊరి చివర ఏమైనా పాడైపోయిన బంగ్లా ఉంటుంది, దాన్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. అయితే ఈ విషయాన్ని రాజుకి చెప్పారు వెళ్ళి. రాజుకి చెప్తే రాజు ఏంటంటే ఈ విషయాన్ని తీసుకున్నారు. కానీ ఒక విషయం మాత్రం రాజుని భయపెట్టింది. ఆ విషయం ఏంటంటే కొన్ని రోజులు ఆ కోట దగ్గర ఏవో భూతాలు ఉంటాయని చెప్పి అందరూ వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి రాలేదని చెప్పి కొన్ని పుకార్లు వచ్చేవి. వాటిని రాజు నిజమని నమ్మేవారు. ఈ మాటలు విన్న వెంటనే రాజు మరింత భయపడిపోయారు అనమాట. కానీ ఊరి పెద్దలు ధైర్యంగా ఆ పనిని చేపట్టాలని నిర్ణయించుకున్నారు. రాజుకు సహాయం చేయవలసిన అవసరం వచ్చింది. ప్రతిరోజు ఊర్లో ఉన్న కొంతమంది ధైర్యంగా కోటను పునర్నిర్మించడానికి వెళ్ళేవారు. కానీ రాజు మాత్రం వెళ్ళడానికి అణకువతో ఉండిపోయేవాడు. అంటే భయంతో మాత్రం ఇంక రాజు వెళ్ళేవారు కాదు అక్కడికి. ఒకరోజు అతని తండ్రి అతనితో చెప్పారు. ఏం చెప్పారు చెప్పనా? భయం మనకేం చేయదు, మనం భయపడితేనే అది మనల్ని నియంత్రిస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు అక్కడ ఏదో ఉంది అని చెప్పి నువ్వు భయపడ్డావు అనుకో, అక్కడ ఉన్నట్టే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ భయాన్ని మనం వదిలేసి వెళ్ళిన తర్వాతే అక్కడ మనకి ఏం కనిపించదు. సో రాజు తండ్రి ఈ మాటలు రాజుకు చెప్పారనమాట. ఈ మాటలు విన్న రాజును కొంచెం మనసు మార్చారు. అయితే మరుసటి రోజు ఏం చేశారంటే అతను తన భయాన్ని తొలగించి కోట దగ్గరికి వెళ్ళాడు. మొదట్లో గుండె దడతో ఉన్నా, అంటే ఫస్ట్ ఎవరికైనా చూడండి అక్కడ ఏదో ఉంది అని చెప్పిన తర్వాత మనం భయపడతాం. సో భయపడిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి ఎవరికైనా భయం వేస్తుంది. సో గుండె దడతో ఉన్నాడట. గుండె దడతో ఉన్నా అక్కడ ఏం లేదని తర్వాత తెలుసుకున్నాడు. అది ఒక అందమైన శూన్యమైన కోట మాత్రమే. అది చాలా మంచి కోట, అద్భుతమైన కోట. అక్కడ ఏదో ఉంది అని చెప్పి సమాజం భయపెడితే, అక్కడ పుకార్లు పుట్టిస్తే అందరూ భయపడి దాన్ని వదిలేశారు. కానీ అదొక మంచి అందమైన అద్భుతమైన కోట. అనేక రోజుల పాటు కష్టపడి పనిచేసిన తర్వాత ఊరి ప్రజలు కోటని మరమ్మతు చేసి అందంగా మార్చేశారు. రాజు కూడా ధైర్యం ఎలా మనిషిని మార్చగలదో అర్థమైంది. అంతే కదా, అతను అదే భయంతో అక్కడే ఉండిపోయాడు అనుకో. సో అక్కడ ఏదో ఉందని చెప్పి ఇంకా తను ఎప్పటికీ అక్కడికి వెళ్ళేవాడు కాదు. భయాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళాడు, ధైర్యంతో వెళ్ళాడు. సో ఇకపై ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు భయపడకుండా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఈ కథలో ఉన్న నీతేంటి? భయం మన మనసులో ఉన్న అపోహ మాత్రమే. భయం అంతే, మన మనసులో ఉన్న ఒక అపోహ. అది అసలు భయం లేదు, అదొక లేని దాన్ని ఉంది అని చెప్పి మనం క్రియేట్ చేసుకున్నది. మనం ధైర్యంగా ముందుకు వెళ్ళామనుకో, విజయం మనదే. థ్యాంక్ యూ.